శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన కొత్త కథతో ప్రారంభం. బాలకాండము రామాయణం కావ్యంలో రెండవ విభాగము. ఋషి విశ్వామిత్రుడు రామ్ మరియు లక్ష్మణులకు భవిష్యత్తులో వారికి ఉపయోగపడే అనేక అస్త్రాలు మరియు శాస్త్రాలను, దైవ ఆయుధాలు బహూకరించాడు. రాముడు మరియు లక్ష్మణులకు అధునాతన సైనిక కళలు నేర్పించారు మరియు అన్ని ఆయుధాలు మరియు వాటి ఉపయోగాల గురించి జ్ఞానం ఇచ్చారు. ఋషి విశ్వామిత్రుడు రాముడు మరియు లక్ష్మణులతో త్వరలో తన శిష్యులలో కొందరితో కలిసి లోకానికి ఎంతో ప్రయోజనం కలిగించే ఒక యజ్ఞాన్ని 7 పగళ్లు మరియు రాత్రులు నిర్వహిస్తానని, 2 రాకుమారులు తడక యొక్క 2 కుమారుల కోసం జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మేరిచా మరియు సుబాహు వారు యజ్ఞాన్ని అపవిత్రం చేయడానికి ప్రయత్నిస్తారు. అందువల్ల రాకుమారులు అన్ని రోజుల పాటు బలమైన జాగరూకతతో ఉంచారు మరియు 7వ రోజున వారు మెరిచా మరియు సుబాహు రక్షల సమూహంతో ఎముకలు మరియు రక్తాన్ని అగ్నిలో పోయడానికి సిద్ధంగా ఉన్నారని గుర్తించారు. రాముడు తన విల్లును ఇద్దరిపైకి గురిపెట్టాడు మరియు ఒక బాణంతో సుబాహుని చంపాడు మరియు మరొక బాణంతో మేరీచను చంపాడు. లక్ష్మణుడు మిగిలిన రాక్షసులతో యజ్ఞం విజయవంతంగా ముగించాడు. ఒకరోజు దున్నిన పొలంలో ఒక ఆడ శిశువు కనిపించింది మరియు ఆ కారణంగా భూమి యొక్క దేవత అయిన భూమి యొక్క కుమార్తెగా పరిగణించబడుతుంది. ఆమెను మిథిలా రాజు జనకుడు మరియు అతని భార్య సునయన కనుగొని దత్తత తీసుకున్నారు. ఆనందంతో పొంగిపోయిన రాజు ఆ బిడ్డను దేవుని అద్భుత బహుమతిగా భావించాడు. రాజు ఆమెను తన రాజభవనానికి తీసుకువచ్చి తన కుమార్తెగా పెంచాడు. ఆమెకు జానకి అని పేరు పెట్టారు మరియు నారదుడు ఆమెను సీత అని పిలిచారు. తన చిన్నతనంలో సీత తన సోదరీమణులతో ఆడుకుంటున్నప్పుడు తెలియకుండానే టేబుల్ను కదిలించింది. దానిమీద శివధనుష్, శివుడి దివ్య ధనుస్సును ఋషి పరశురాముడు జనక రాజుకు బహుమతిగా ఇచ్చాడు. శివుడు ఋషి పరశురాముడికి సమర్పించాడు, ఉంచబడింది. ఈ సంఘటనను జనకరాజు గమనించాడు మరియు ఈ సంఘటనను స్వయంవరానికి నేపథ్యంగా చేయాలని నిర్ణయించుకున్నాడు. రాముడు, ఋషి విశ్వామిత్రుడు మరియు లక్ష్మణుడితో కలిసి సీతా స్వయంవరం కోసం మిథిలాకు వెళుతుండగా అప్పటికి జనావాసాలు లేని ఋషి గౌతముని ఆశ్రమం వద్ద ఆగాడు. విశ్వామిత్రుడు అహల్య కథను రాముడికి వివరించి ఆమెను విడిపించమని కోరాడు. ఋషి గౌతముని భార్య అహల్య ఒక అందమైన స్త్రీ. దేవతల రాజు ఇంద్రుడు ప్రలోభాలకు లోనయ్యాడు మరియు ఆమెను తంత్రాలతో మోహింపజేయాలని నిర్ణయించుకున్నాడు. అతను చంద్రుడిని కోడి మరియు కాకిగా మార్చమని కోరాడు. ఋషి గౌతమ్ను తెల్లవారుజామున ఆలోచించేలా చేశాడు. అక్కడికి చేరుకున్నాడు మరియు అతను తన సాధారణ ఉదయం స్నానానికి సమీపంలోని గంగానదిలోకి దిగాడు. ఋషి నదిలో స్నానం చేస్తున్నప్పుడు ఇంద్రుడు గౌతముని రూపాన్ని ధరించి అహల్యను సందర్శించాడు. అతను తన భర్త అని భావించి ఆమెను మోసం చేశాడు. గౌతముడు తిరిగి వచ్చినప్పుడు అతను ఎదుర్కొన్నాడు. ఇంద్రుడు గౌతముని రూపంలో తన గుడిసె నుండి బయటికి వచ్చాడు. ఆధ్యాత్మికంగా శక్తివంతుడైన గౌతముడు తన దివ్య దృష్టిని ఉపయోగించి మొత్తం ఎపిసోడ్ని చూశాడు. కోపంతో ఇంద్రుడిని నపుంసకత్వంతో శపించాడు మరియు అప్పటివరకు మచ్చలేని రూపాన్ని కలిగి ఉన్న చంద్రునికి మచ్చలు కలుగుతాయని శపించాడు. గుడ్డి కోపంతో ఋషి గౌతమ్ కూడా తన భార్య అహల్యను బండరాయిగా మార్చమని శపించాడు. ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పుకు నిర్దోషిగా అహల్య క్షమించమని వేడుకున్నాడు. గౌతముడు కొంత పశ్చాత్తాపం చెందాడు మరియు రాముడు అవతారమెత్తినప్పుడు ఆమెను ఆశీర్వదించి విచ్ఛిన్నం చేస్తానని చెప్పాడు. ఆమె శాపం. రాముడు తన పాదంతో ఆ బండరాయిని తాకగా అహల్యకు శాపం నుండి వెంటనే విముక్తి లభించింది. ఆమె రాముని కాళ్లమీద పడి తన కన్నీళ్లతో అతని పాదాలను కడిగాడు. ప్రత్యక్షంగా రాముని ఆశ్రయించే అవకాశం రావడంతో తన శాపం తన అదృష్టమని భావించింది. ఆ తర్వాత ఆమె తన భర్త ఇంటికి తిరిగి వచ్చింది. రాముడు, లక్ష్మణుడు మరియు ఋషి విశ్వామిత్ర ఒక ప్రయాణంలో సాహసంతో విదేహాద్ యొక్క అందమైన రాజధాని మిథిలా చేరుకున్నారు. మిథిలా రాజు జనకుడు గొప్ప ఋషిని స్వాగతించాడు మరియు అతనితో పాటు ఉన్న రాముడు మరియు లక్ష్మణుల గురించి అడిగాడు. సోదరులు అందమైన నగరాన్ని కనుగొనడానికి బయలుదేరారు మరియు జానక్ తోటను సందర్శించారు. ఇది రాముడు మరియు సీత యొక్క మొదటి సమావేశం. సీత రాముడిపై పడి
రాముడిని తన భర్తగా పొందేందుకు సహాయం చేయమని దేవి గౌరీని ప్రార్థించింది. జనక రాజు తన కుమార్తె సీతకు భర్తను ఎంపిక చేసుకోవడానికి స్వయంవర వేడుకను ఏర్పాటు చేశాడు. ఇందులో ఒక పోటీ ఉంది. విల్లును, శివధనుష్, దాని స్థానంలో నుండి ఎత్తి, తీగను మరియు దానితో బాణం వేసిన తర్వాత సీతను వివాహం చేసుకోవచ్చని జనక్ రాజు ప్రకటించాడు. చాలామంది రాకుమారులు మమ్ముత్ విల్లును ఎత్తడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. రాముడు అప్రయత్నంగా దివ్య ధనుస్సును ఎత్తి, తీగను విరిచాడు. సీత రాముని దగ్గరకు వచ్చి అతని మెడలో పుష్పగుచ్ఛం వేసింది. జనకుడు అయోధ్యకు దూతలను పంపాడు. అక్కడ నుండి రాముడి కుటుంబం, స్నేహితులు మరియు శ్రేయోభిలాషులతో కూడిన వివాహ ఊరేగింపు మిథిలాకు బయలుదేరింది. దశరథుడిని తన కుమారుల వివాహానికి ఆహ్వానించడానికి అయోధ్య రాజ్యానికి దూతలను పంపారు. ఆ తర్వాత ఇద్దరు రాజులు కలుసుకున్నారు మరియు జనకుడు సీతను రాముడికి మరియు అతని రెండవ కుమార్తె ఊర్మిళను లక్ష్మణుడికి ప్రసాదించాడు. భరతుడు మరియు శత్రుఘ్న జనకుడు మాండవి మరియు శృతకీర్తిని ఇచ్చాడు. కుశధ్వజుని కుమార్తెలు, జనకుడి తమ్ముడు. స్వయంవరం, రాముడు, సీత మరియు మొత్తం రాజ